సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవా ఏ దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచినట్లయితే దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో చేసి ఉన్నటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమందు యొక్క ఆరాధన మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మీ ఉన్నతమైనటువంటి కృపలో, మీ యొక్క ప్రేమలో, మీ బిడలమైనటువంటి మమ్మలను గడిచిన దినములలో మీ యొక్క రెక్కల చోటున భద్రపరిచి మమ్మలను సజీవుల లెక్కలో ఉంచినైనా మరి యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి మీరు మమ్మలను నడిపించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినమును చూడలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. నీ బిడలైనటువంటి వారిని మీరు సజీవుల లెక్కలో ఉంచి మీ సముఖములోనికినైనా నడిపించి మిమ్మల్ని ఆరాధించుకునేటువంటి భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. అందును బట్టి మీ నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ దినమందునైనా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘములలో జరుగుతున్నటువంటి ఆరాధనలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి మందిరమును ప్రభా మీ పరిశుద్ధ ఆత్మతో నింపమని వేడుకొని వచ్చి ఉన్నాను. ప్రతి మందిర ఆవరణములో మీ సన్నిధి, మీ సహవాసమును అనుగ్రహించండి. ప్రతి క్రైస్తవ విశ్వాసికి కూడా నీ సన్నిధిలోనికి నాయన నడిపించబడిన వారై ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించుకునేటువంటి భాగ్యమును అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. ప్రత్యేకంగా ప్రభా మా యొక్క సంఘమును మీరు జ్ఞాపకం చేసుకోండి. మా యొక్క సంఘములో జరుగుతున్నటువంటి ఆరాధనలో కూడా మీరే తోడుగా ఉండండి. అయా సంఘ కుటుంబములన్నీ కూడా నీ పాదములు చెందుకు నడిపించబడుటకు నీ కృపను అనుగ్రహించండి. పాటల ద్వారా మీ నామమును మహిమపరచుకోండి నాయన. శ్రేష్టమైనటువంటి జీవపు వర్తమానమును మెండుగా ప్రభా నీ బిడల యొక్క హృదయాలకు ధారాళంగానైనా మీరు అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. మీ సన్నిధానములకు వచ్చిన వారిని దీవిస్తూ ఇంకా రావలసినటువంటి వారందరినీ కూడా త్వరగా మీ పాదాల చెంతకు నడిపించి ఈ ఆరాధనంతట్లో మా ద్వారా మీరే మీ నామాన్ని మహిమపరచుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు శుభనామములో మీ అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపలో, దేవుని యొక్క ప్రేమలో ఈ యొక్క మే మాసములో చివరి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి ప్రవేశించడానికి దేవుడు కృప చూపుచున్న విధానమును బట్టి మిమ్మల్ని దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినమును చూడలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఈ దినమందు దేవుని సన్నిధిలోనికి రాలేనటువంటి వారు, లోకములోనూ లోక ఆశల్లోనూ బ్రతుకుతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు తన బిడలైనటువంటి వారిని తన సన్నిధిలోనికి, తన సముఖంలోనికి పిలుచుకొని మాట్లాడబోతున్నటువంటి విధానమును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. పిల్లల ప్రాముఖ్యంగా ఈ కడువర దినాలలో, అపాయకరమైనటువంటి ఈ దినములలో దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యతను మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. దేవుడు తన రాజ్యంలోనికి తన బిడలను నడిపించుకునేటువంటి సమయంలో ఆయన ఏ విధమైనటువంటి ద్వారములు తెరుస్తూ ఉన్నాడు, ఏ విధంగా శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి పట్టణంలోనికి ప్రవేశించడానికి ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారి ఎదుట ఎలాంటి త్రోవ ఆయన సిద్ధపరిచి ఉన్నాడో గడిచిన ఆదివారము మనము ధ్యానించుకొని ఉన్నాం. పిల్లరా, ఈ పరిశుద్ధ దినమందు కూడా పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి వ్రాసినటువంటి పత్రికలో ఒక చక్కటి అంశాన్ని, చక్కటి మాటను మీ ఎదుటకు తీసుకుని రావాలని ఆశపడుతూ ఉన్నాను. అదేమిటంటే,
2వ అధ్యాయంలో 16వ వచనంలో జ్ఞాపకం చేయబడినటువంటి మాటలో మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు. మీరు జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. సంఘాన్ని మెచ్చుకుంటూ, సంఘమును కొనియాడుతూ, వారి యొక్క ఆత్మీయ జీవితంలో వారు కలిగినటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఈ మాట పలుకుతూ ఉన్నాడు. పిల్లరా, పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తుడు చెరలో ఉండి రాసినటువంటి పత్రికలు ప్రాముఖ్యంగా 4 పత్రికలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, ఫిలెమోనుకు రాసినటువంటి పత్రిక. ఈ 4 పత్రికలు చెరలో నుండి రాసినటువంటి పత్రికలు. రోమాపురిలో చెరలో ఉన్నటువంటి సమయంలో ఈ సంఘాలను ఆత్మీయంగా బలపరచడానికి ఈ పత్రికలను రాస్తూ ఉన్నాడు. ఆ సంఘములో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఎరిగి వారిలో ఉన్నటువంటి బలహీనతలను సరిదిద్దటానికి, వారిని ఆత్మీయంగా దేవుని చెంతకి నడిపించడానికి ఈ పత్రికలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికను మనం గమనించగలిగితే ఇది క్రీస్తు శకము 61, 64 మధ్య కాలంలో రాయబడినటువంటి పత్రిక. క్రీస్తు శకము 61, 64 మధ్య కాలంలో ఈ పత్రిక వ్రాయబడుతూ ఉంది. ఈ పత్రికలో మనకి 4 అధ్యాయములు కనపడుతూ ఉన్నాయి. మనం గమనించగలిగినట్లయితే ఈ 4 అధ్యాయాల్లో మొదటి అధ్యాయాన్ని గమనిస్తే క్రీస్తును పోలి నడుచుకున్నట్టును గురించి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకునుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకున్నది. మొదటి అధ్యాయాన్ని మీరు చదివితే ఎలా మనము ప్రభు దగ్గరికి చేరాలి, క్రీస్తును స్వతంత్రించుకునేటువంటి సమయంలో మనకి ఎలాంటి నడవడిక ఉండాలి, మన ఆత్మీయ జీవితంలో ఉండవలసినటువంటి స్వభావాన్ని మొదటి అధ్యాయంలో మనకి గుర్తు చేస్తూ ఉంటాడు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు కూడా నన్ను పోలి క్రీస్తు యొద్దకు రండి అనే మాటను మొదటి అధ్యాయంలో చూడగలుగుతూ ఉంటాం. 2వ అధ్యాయాన్ని మీరు చదివినప్పుడు 2వ అధ్యాయంలో మనకి కనపడేటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, మీరు జీవవాక్యమును అంటే క్రీస్తు కొరకు శ్రమపడట గురించి, దేవుని సువార్తను ప్రకటించడం గురించి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 2వ అధ్యాయం అంతా మీరు చదివితే క్రీస్తు కొరకు అనగా సువార్త కొరకు ప్రయాసపడాలి, సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించేటువంటి సమయంలో ప్రాణము పెట్టుటకైనా కానీ వెనదిరగకుండా మరి పరిచర్య కొరకు పోరాడాలి అనే మాటను 2వ అధ్యాయంలో గుర్తు చేస్తూ ఉంచాడు. ఆ 3వ అధ్యాయాన్ని గమనించగలిగితే ఈ 3వ అధ్యాయంలో మనకు కనపడుతున్నటువంటి మాట ఏమిటంటే, నేను గురి యొద్దకు పరిగెడుతూ ఉన్నాను, మీరు కూడా పరుగు పందెంలో ఒక లక్ష్యాన్ని కలిగి ఉండాలి. మీకంటూ ఒక గురి ఉండాలి. గురి లేకుండా ఎవడూ కూడా పరుగు పందెంలో నిలబడలేడు. పరుగు పందెంలో నిలబడినటువంటి వాడు గురి యొద్దకు పరిగెత్తాలి. కాబట్టి గురి కలిగినటువంటి వారై ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని రండి అనే మాటను 3వ అధ్యాయంలో మనకి జ్ఞాపకం చేస్తూ ఉంచాడు. 4వ అధ్యాయాన్ని గమనించగలిగితే కృతజ్ఞత కలిగి ఉండనచ్చాడు. క్రైస్తవ విశ్వాసులుగా దేవునికి ఎల్లప్పుడూ కూడా మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. మనల్ని రక్షించినటువంటి ప్రభు పట్ల, మనల్ని పాపము నుండి తప్పించినటువంటి విడిపించినటువంటి ప్రభువు పట్ల మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఎల్లప్పుడూ మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి బిడ్డలుగా ఉండాలని ఈ 4 అధ్యాయాల్లో మనకు కనపడుతుంది పిల్లరా. ఇది ప్రాముఖ్యమైనటువంటి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికల్లో 4 అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశము. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఈ 2వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగము 12వ వచనం నుండి 18వ వచనం వరకు గల లేఖన భాగాన్ని మనం చదివి ఉన్నాం. ఈ లేఖన భాగంలో జ్ఞాపకం చేసినటువంటి మాట, మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈరోజు నీవు దేవునికి ఎలా కనపడుతూ ఉన్నావు, సమాజంలో ఎలా కనపడుతూ ఉన్నావు? పౌలు భక్తుడు అంటాడు కదా, క్రైస్తవ సంఘాన్ని చూచినప్పుడు, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి పరిశుద్ధుల యొక్క సమూహమును చూచినప్పుడు
వారి ఆత్మీయ జీవితాన్ని చూచినప్పుడు, వారి క్రియలను, వారి తలంపులను, వారి ఉద్దేశాన్ని చూచినప్పుడు వారు ప్రభు ఎదుట ఎలా కనపడుతూ ఉన్నారు అంటే జ్యోతుల వలె కనపడుతూ ఉన్నారు. జీవవాక్యమును చేత పట్టుకుని జ్యోతుల వలె కనపడుతూ ఉన్నారు అంటాడు కదా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. జీవవాక్యమును చేత పట్టుకున్నటువంటి జ్యోతులు. జ్యోతి అనే మాట మనందరికీ తెలుసు కదా, తెలుసా లేదా? ఎవరు మీ పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు ఆ పేర్లు కాదు పిల్లల. జ్యోతి అంటే వెలిగించబడినటువంటి దివిటి, నిత్యము మండుచున్నటువంటి కాగడ, దాన్ని జ్యోతి అంటారు కదా. లోకములు అంటే జ్యోతి అంటే మా ఇంటి పక్కమేనండి అనే ఆలోచన మీకు రావచ్చేమో. జ్యోతి అంటే పేరు కాదు పిల్లరా. జ్యోతుల వలె కనపడుచున్నారు అంటే వెలిగింపబడినటువంటి దివిటీలుగా మండుచున్నారని అర్థము. దేవుని యొక్క వాక్యంలో ప్రకాశిస్తున్నటువంటి దీపము అనే మాట అర్థం మనకి గమనించగలిగితే, ఇక్కడ పరిశుద్ధులు కనపడుతూ ఉన్నారు పౌలు భక్తుడికి. పౌలు భక్తుడేమో చెరసాల్లో బంధించబడి ఉన్నాడు. సంఘం యొక్క క్షేమాన్ని చూస్తూ ఉన్నాడు. సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్వభావాన్ని చూస్తూ ఉన్నాడు. వారి మనస్తత్వాలు చూస్తూ ఉన్నాడు. వారి నడవడిక చూస్తూ ఉన్నాడు. వారి ఆలోచనలు చూస్తూ ఉన్నాడు. చూస్తున్నటువంటి సమయంలో 2 రకాలైనటువంటి స్వభావాలు క్రైస్తవ సంఘంలో, అనగా ఆనాటి దినంలో ఉన్నటువంటి ఆ ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలు మనకు కనపడుతూ ఉన్నాయి. మొదటిది మనం గమనించగలిగితే ఒక పరిశుద్ధుల యొక్క సమూహాన్ని పౌలు భక్తుడు చూశారు. వారు ఎలాంటి స్థితిలో ఉన్నారు అంటే దేవుని వాక్యము, ఏ వాక్యం అయితే వారికి అందించబడిందో, ఏ వాక్యం అయితే వారు వింటూ ఉన్నారో, ఏ వాక్యం అయితే వారు చేత పట్టుకున్నారో, ఏ వాక్యమునైతే వారు ధ్యానిస్తూ ఉన్నారో ఆ వాక్యము వారి చేతుల్లో ఉండగా, ఆ వాక్యము వారి హృదయంలో ఉండగా వారు సమాజంలో అనేక మందికి ప్రకాశమానమైనటువంటి వెలుగును పంచేటువంటి స్థితిలో కనపడుతూ ఉన్నారు అనేటువంటి మాటను పౌలు భక్తుడు ఈ వాక్యము ద్వారా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జీవవాక్యము, జీవము లేనటువంటి వాక్యము కాదు సుమ, జీవవాక్యము. ప్రస్తుత దినాల్లో మనము చదివేటువంటి గ్రంథాల్లో జీవముందో లేదో తెలియదు, కానీ దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలో జీవమున్నది. ఈరోజు చాలామంది విద్యావంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఎంతో పాండిత్యం కలిగినటువంటి వారు ఉన్నారు, ఎన్నో డిగ్రీలు సంపాదించుకున్నటువంటి వారు ఉన్నారు. వారు ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటారు. ఎన్ని పుస్తకాలు చదివినా కానీ వారికి భౌతికపరమైనటువంటి జ్ఞానం మాత్రము ఆ పుస్తకము వారికి అందిస్తుందేమో, కానీ జీవాన్ని మాత్రము ఆ పుస్తకము వారికి అందిస్తుందా? అందించదు. ఏ పుస్తకము చదివినా కానీ జ్ఞానమునిస్తుందేమో, కానీ జీవాన్ని ఇవ్వలేదు పిల్లరా. జీవాన్ని ఇవ్వగలిగినటువంటి గ్రంథం ఏదైనా ఉన్నదా అంటే అది పరిశుద్ధ గ్రంథం మాత్రమే. అది సజీవమైనటువంటి గ్రంథము. దానిలో మరణము కన్నా మరణమును దాటించి జీవంలోనికి నడిపించుట ఎలా అని తెలియపరిచేటువంటి గ్రంథము కేవలం ఈ జీవ గ్రంథం మాత్రమే. ఇప్పుడు పౌలు భక్తుడు అంటాడు కదా, రక్షించబడినటువంటి క్రైస్తవ సమూహం ఎలా ఉన్నారు అంటే సమాజం ఎదుట జీవాన్ని ప్రకాశించేటువంటి వెలుగును కలిగి ఉన్నారు అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములు మనం గమనించగలిగితే చూడండి, చక్కటి మాటను నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి మాటల్లో 19వ వచన భాగాన్ని 1వ అధ్యాయంలో 19వ వచన భాగంలో 2వ భాగాన్ని గమనించగలిగితే పౌలు భక్తుడు తన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ, నా బ్రతుకు మూలముగానైనను సరే, సావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని 21వ వచనంలో అంటాడు కదా. నేను మిగుల నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించిన నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకును పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు అంటాడు. ఎంత చక్కటి మాట. పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తుడు, మనందరికీ తెలుసు, క్రీస్తును ఎరిగి జీవించడానికి మునుపు అతడు ఒక దూషకుడిగా, హింసకుడిగా, హానికరుడిగా జీవించినటువంటి వాడు.
అతడు ప్రారంభంలో పుట్టుకలో మరి ఆ బాల్యములో గమలీయేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రము ఎలా ఉంటుంది, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి వాక్యము ఎలా ఉంది, దానిని అంతా ఎరిగినటువంటి వాడైనప్పటికీ కూడా అతని యొక్క బాహ్యపరమైనటువంటి జీవితాన్ని మనం గమనించగలిగితే దేవునికి వ్యతిరేకంగా ఒక హింసతోనూ దూషణతోనూ హానికరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి జీవితము. ఈరోజు వాక్యము తెలియటం వేరు, వాక్య ప్రకారంగా జీవించడం వేరు. ఈరోజు పౌలు భక్తుడు అంటాడు కదా, మీరు వాక్యాన్ని తెలుసుకునేటువంటి వారిగా మాత్రమే కాదు కానీ వాక్య ప్రకారంగా ప్రవర్తించేటువంటి వారుగా ఉంటే బ్రతుకుతారు అంటాడు కదా. వాక్యము తెలియనటువంటి వారు ఎవరు లేరు నాకు తెలుసు అనుకుంటాను. ప్రస్తుత దినాల్లో మనం గమనించగలిగితే టీవీలో చాలా డిబేట్లు జరుగుతూ ఉంటాయి. ఇటు క్రైస్తవులైనటువంటి డిబేట్ చేసేటువంటి వారు క్రైస్తవులైనటువంటి బోధకులు కనపడుతూ ఉంటారు, క్రైస్తవేతరులు కూడా డిబేట్ చేస్తూ ఉంటారు. ఒకడు డిబేట్లోనికి వచ్చాడు అంటే, క్రైస్తవేతరుడు ఒక హైందవుడు డిబేట్లోనికి వచ్చాడు అంటే అతడు ఏమీ తెలియకుండా డిబేట్లోకి రాడు. అతడు కాస్తో కోస్తో తెలుసుకొని వాదించడానికి వస్తాడు కదా. దేవుని వాక్యమును అతడు హిందువుడైనప్పటికీ కూడా, క్రీస్తు వ్యతిరేక అయినప్పటికీ కూడా వాదించడానికి వచ్చేటువంటి సమయంలో దీనిలో తప్పు ఉంది, దీనిలో లోపం ఉంది అని ఎత్తి చూపించడానికి అతడు ప్రయత్నించేటువంటి సమయంలో ఏమి చేస్తాడు అంటే దేవుని వాక్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. లోకంలో ఉన్నటువంటి చాలామంది దేవుని వాక్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ దేవుని వాక్య ప్రకారంగా జీవించడానికి ఇష్టపడలేరు. ఎందుకంటే దేవుని వాక్యము ప్రకారంగా జీవించడం అనేది అంత సులువైనటువంటిది కాదు, ఇది అంత తేలికైనటువంటిది కాదు. ఇది ఒక ముళ్ళబాట అంటాడు. దేవుని వాక్యానుసారంగా జీవించడం అంటే పూల మీద నడిచినంత తేలిగ్గా ఉండదు ప్రియులారా. ఏదో యేసు ప్రభువారిని నేను స్వరక్షకునిగా అంగీకరించాను అని ఒక్క మాటతో పలికినంత మాత్రాన పరలోకంలోనికి ప్రవేశించలేము. కానీ ఇది బహు కష్టతరమైనటువంటి జీవితము, ఇది బహు శ్రమలతో కూడినటువంటి జీవితము, ఇది బహు పరీక్షతో కూడుకున్నటువంటి జీవితము, ఇది బహు పరిశోధనతో కూడుకున్నటువంటి జీవితము. దీనిలో పరలోకమును స్వతంత్రించుకోవాలి అంటే అగ్నిలో పుటము వేయబడాలి అనే మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంది కదా. ఒక మేలిమి బంగారము మనకి కావాలనుకున్నప్పుడు ఆ బంగారం ఎక్కడ ఉంటుంది? మట్టిలో ఉంటుంది. మట్టిలో ఉన్నటువంటి ఆ యొక్క బంగారంను శోధించి బయటికి తీయాలి, దాన్ని తవ్వి బయటికి తీయాలి. బయటికి తీసిన తర్వాత అగ్నిలో దాన్ని కాల్చాలి. అగ్నిలో కాల్చిన తర్వాత దానిలో ఉన్నటువంటి మలినమంతా పోవాలి, దానిలో ఉన్నటువంటి పనికిరానిదంతా కూడా అగ్ని చేత కరిగిపోయిన తర్వాత మేలిమి బంగారము, స్వచ్ఛమైనటువంటి బంగారం మాత్రమే బయటకు తీసుకుని రాబడుతూ ఉంది. అది ఆ స్వచ్ఛమైనటువంటి బంగారం రావాలి అంటే అది అగ్నిలో పుటము వేయబడాల. ఒక క్రైస్తవుడు కూడా అంతే ప్రియులారా. దేవుని రాజ్యమును స్వతంత్రించుకునేటువంటి పరిశుద్ధుని యొక్క జీవితము కూడా అంతే. అతడు శ్రమల లోకములో గుండా ప్రయాణం చేసినప్పుడే, అతడు సమాజంలో దేవుని వాక్యానుసారంగా బ్రతుకుచు ముందుకు వెళుతున్నటువంటి సమయంలో అతడు ఎన్నో శ్రమలు, కష్టములు, శోధనలు అనుభవించిన తర్వాత మాత్రమే అతడు పరలోకమును స్వతంత్రించుకోగలడు అంటాడు పౌలు భక్తుడు. ఈ సంగతిని ఈ మొదటి అధ్యాయంలో మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మొదటి అధ్యాయాన్ని మనం గమనించగలిగితే నేను ఎలాగైనా కానీ ప్రభువు కొరకు బ్రతకాల, నేను బ్రతుకు ప్రభువుదై ఉండాలంటాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. వాక్యము చేత మనము బ్రతికించబడాలి. రెండోది వాక్యము కొరకు మనం బ్రతకాలంటాడు. ఈరోజు నిన్ను బ్రతికించేటువంటిది దేవుని యొక్క వాక్యమే. ఈరోజు దేవుని మాటలు మనం గమనించగలిగితే మనము సజీవులంగా కనపడుతున్నటువంటి వారం, ప్రాణమున్నటువంటి దేహములు కలిగినటువంటి వారం. కానీ ఆత్మ సజీవంగా ఉండాలి అంటే దేవుని వాక్యము చేత నీ ఆత్మ బ్రతికించబడాలి. నీ ఆత్మ వాక్యము చేత బ్రతికించబడినప్పుడు నీవు దేవుని వాక్యము కొరకు బ్రతకాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. మీకు అర్థమైంది అనుకుంటూ ఉన్నాను. ఈరోజు యేసు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించిన ప్రతి వాడు కూడా దేవుని వాక్యము చేత బ్రతికించబడడానికి పిలువబడినటువంటి వారు. అలా పిలువబడినటువంటి వారందరూ కూడా ఎవరి కొరకు బ్రతకాలి? దేవుని వాక్యము కొరకు బ్రతకాలంటాడు. అంటే పరలోకమును స్వతంత్రించుకోవడానికి బ్రతకాలంటాడు. అందుకే పౌలు భక్తుడు ఈ మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఆయనను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందును? నాకు తోచలేదు. ఈ రెండింటి మధ్య ఇరుకును పడి ఉన్నాను. నేను వెడలపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ లోకంలో బ్రతికి ఉంటే క్రీస్తు కొరకు బ్రతకాలి. ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెడితే నేను పరలోకంలో ప్రభు దగ్గరే ఉండాలి.
పాతాళం అనేటువంటిది ఒకటి ఉంది, ఆ నిత్య జీవం అనేటువంటిది ఒకటి ఉంది. ఈ లోకంలో నేను బ్రతికితే ప్రభు దగ్గర ఉండాలి, లోకాన్ని విడిస్తే ప్రభు పాదాల చెంత ఆయన స్తుతించేటువంటి అనుభవంలో ఉండాలి. ఈ రెండు అనుభవాలను పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధులైనటువంటి వారు ఎలా కనపడతారు దేవునికి అంటే, జీవవాక్యమును చేత పట్టుకొని సమాజంలో ప్రకాశిస్తున్నటువంటి జ్యోతుల వలె కనపడతారంట. వారు దేవునికి మాదిరికరమైనటువంటి జీవితాన్ని వారు జీవిస్తూ ఇతరుల యొక్క జీవితాల్లో వెలుగును పంచేటువంటి వారుగా ఉంటారంట. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక చూడండి ఒక్కసారి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచన భాగాన్ని ఒక్కటి చదువుదామమ్మ. చూడండి ఒక్కసారి దేవుని వాక్యము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. పిల్లలు గమనించండి, ఒక చక్కటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడినటువంటి వంశము కదా. ఈరోజు క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి వాడు కూడా క్రైస్తవుడిగా పిలువబడుతూ ఉన్నాడు, కానీ అతడు దేవుని రాజ్యానికి వారసుడని ఎంచబడుతూ ఉన్నాడు. ఈరోజు నిజంగా నీవు క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధుడిగా ఉండటానికి పిలువబడితే, రాజులైనటువంటి యాచక వంశంలో చేర్చబడటానికి నీవు పిలువబడినటువంటి స్థితిలో ఉండగలిగినట్లయితే ఎలా ఉండాలి అనేది కూడా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, పరిశుద్ధమైనటువంటి జనంగా ఉండాలి, దేవుని సొత్తు అయినటువంటి ప్రజలుగా ఉండాలి. ఈరోజు మనము దేవుని సొత్తు విలువ పెట్టి కొనబడినటువంటి వారం కదా. మొదటి కొరింథీ పత్రికలో ఆ మాట జ్ఞాపకం చేస్తూ ఉంచాడు. ఈ దేహము క్రీస్తు రక్తము చేత కొనబడినటువంటి దేహము. విలువ పెట్టి మనము కొనబడి ఉన్నాము. మనల్ని ఎవరు కొనుక్కున్నారు, మనకి ఎవరు వెల చెల్లించారు అంటే యేసు ప్రభువు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పాత నిబంధన కాలంలో మనం గమనించగలిగితే బానిసల యొక్క జీవితం మనకు కనపడుతూ ఉంటుంది. ఐగుప్తు దేశంలో నుండి వచ్చినటువంటి ఆ యొక్క యోసేపు యొక్క జీవితాన్ని గమనించిన, ఐగుప్తులోనికి వెళ్ళినటువంటి యోసేపు యొక్క జీవితాన్ని గమనించిన పోతీఫరుకి అమ్మివేయబడ్డాడు యోసేపు భక్తుడు. పోతీఫరు యోసేపును ఊరికినే తీసుకుని వెళ్ళలేదు. యోసేపు యొక్క సహోదరులందరూ కూడా పోతీఫరుకి అమ్మివేశారన్నమాట. ఒక వ్యక్తిని కొనుక్కున్నాము అంటే ఆ వ్యక్తి బానిస కింద లెక్క. ఆ వ్యక్తి అతడు ఎంత ధనం ఇచ్చైతే కొనుక్కున్నాడో అతడు కొనుక్కున్నటువంటి ధనము చేత అతడు బానిసత్వం నుండి విడిపించబడాలి అంటే మరి ఒకరు ధనాన్ని చెల్లించి విడిపించుకోవాలి. ఇక్కడ యేసు ప్రభువారు కూడా అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈరోజు సాతాను బిడ్డగా ఉన్నటువంటి నీవు, పాపము చేత పీడించబడుతున్నటువంటి నీవు, పాపానికి బానిసగా ఉన్నటువంటి నీవు క్రీస్తు రక్తము చేత కొనబడ్డావు. క్రీస్తు రక్తము చేత వెల కొట్టించబడి విడిపించబడ్డావు అనేటువంటి మాటను దేవుని యొక్క వాక్యము మనకి జ్ఞాపకం చేయబడుతుంది. పిల్లరా, ఈరోజు నీ జీవితము నా జీవితము ఎవరి స్వాధీనం అంటే ఎవరి సొత్తు అంటే మనము దేవుని సొత్తు అంటాడు కదా. మనము దేవుని సొత్తు. ఈరోజు మనకి ఏదైనా స్థలం ఉందనుకోండి, ఈ స్థలము మనదని మనం బోర్డు పెట్టుకోండి. దిస్ ప్రాపర్టీస్ బిలాంగ్స్ టు మీ అంటాం కదా, బోర్డు పెడతాం. అక్కడ ఏమైతే ఉందో ఆస్తో దిస్ ప్రాపర్టీస్ బిలాంగ్స్ టు మీ, ఇక్కడ ఉన్నటువంటి స్థలము, ఇక్కడ ఉన్నటువంటి ఆస్తి, ఈ ఇల్లు ఇదంతా కూడా నాది అంటాము. అవునా కాదా? భూ సంబంధమైనది ఏదైనా మనదే. అది సొంత స్థలమైనా సొంత గృహమైనా ఏదైనా కానీ ఇది నాది 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 అని పలుకుతాం. కానీ అది తాత్కాలికమే. ఈ లోకంలో నీకంటూ ఉన్న స్థలాన్ని నువ్వు తీసుకెళ్తావా? తీసుకెళ్ళావు. ఈ లోకంలో నువ్వు కట్టుకున్నటువంటి ఇంటిని నువ్వు తీసుకొని పోతావా? తీసుకొని పోలేవు. ఆఖరికి నువ్వు వేసుకున్నటువంటి వస్త్రాలు నువ్వేమైనా తీసుకుని వెళతావా? తీసుకుని వెళ్ళడు. నీ యొక్క మెడలో కానీ చేతుల్లో కానీ ఉన్నటువంటి బంగారపు ఆభరణాలని ఏమైనా ఎత్తుకొని పోతావా? ఎత్తుకొని పోలేవు. ఎత్తబడేటువంటి సమయంలో నీ ఒంటి మీద ఉన్నది ఏదైనా విడవబడింది, కానీ నీవు మాత్రము లోకములో నుండి ఎత్తబడతావు. ఇది దేవుని వాక్యములో ఉన్నటువంటి మర్మం ఇదే. ఆయన రాకడ సమయంలో పరిశుద్ధులైనటువంటి వారందరూ కూడా ఎత్తబడతారంట. వారు ఒంటి మీద ఉన్న వస్త్రములైనా బంగారమైన ఆభరణాలైనా ఏమైనా కానీ లోకములో విడవబడుతూ ఉంటాయి. ఎందుకు అవి ఎత్తబడవు?
ఎందుకు వాటితో పాటు మనిషి ఎత్తబడడు? అవి ఎందుకు కొనిపోబడవు? అవి ఎందుకు తీసుకొని పోబడవు? జీవము లేనటువంటివి కదా. లోకములో ఉన్నటువంటి పెంచుకునేటువంటి కుక్కకున్నటువంటి విలువను మనం గమనించగలిగితే, బాగా ధనవంతుడైనటువంటి వాడు ఇష్టపడి లక్షల కొలది ఒక కుక్కను తీసుకుని ఇంట్లో కొనుక్కొని పెట్టుకొని పెంచుకున్నాడు అనుకోండి. అది మరణించినప్పటికీ ఆ యొక్క కుక్కకి ఆత్మ ఉందా? దానికి అది మరలా తిరిగి తీసుకుని రాబడుతూ ఉందంట. మనం గమనించగలిగితే కుక్కకి ప్రాణం ఉంటుందేమో, అది కొంతకాలము లోకములో బ్రతుకుతుందేమో, కానీ అది జీవాన్ని మాత్రము స్వతంత్రించుకోలేదు. ఒక జీవమును స్వతంత్రించుకోగలిగినటువంటి వాడు దేవుని స్వరూపములో ఉన్నటువంటి నరుడు మాత్రమే పిల్లరా. అందుకే దేవుని వాక్యములో పరిశుద్ధులైనటువంటి పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘములో ఉన్నటువంటి క్రైస్తవ జనాంగానికి బతిమలాడుతూ మాట్లాడుతున్నటువంటి మాట, అరే బాబు, మీరు దేవుని సొత్తు, మీరు పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు, మీరు క్రీస్తు రక్తంలో ఉండటానికి పిలువబడ్డారు, జీవవాక్యము చేత బ్రతికించబడడానికి మీరు పిలువబడ్డారు, మీరు మరణములో నుండి పాపములో నుండి మీరు పిలువబడ్డారు, దేవునికి వారసులుగా రాజులైనటువంటి యాజక సమూహంగా మీరు పిలువబడ్డారు. ఇంకా ఈ పాపాన్ని విడిచిపెట్టమంటాడు. ఇంకా ఎందుకు ఈ బానిసత్వపు జీవితము? ఎందుకు ఈ పాపపు జీవితము? ఈ పాపముల నుండి, బానిసత్వముల నుండి పరిశుద్ధులుగా బ్రతకడానికి రమ్మని పౌలు భక్తుడు సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, నిజమే కదా. ఇంకెంతకాలము ఈ బానిసత్వపు బ్రతుకు? ఇంకెంతకాలము ఈ పాపపు ఆలోచనలతో కూడినటువంటి బ్రతుకు? ఇంకెంతకాలము మరణకరమైనటువంటి స్థితిలో బ్రతుకుతున్నటువంటి జీవితము? మీరు జీవవాక్యము చేత పట్టుకొని జ్యోతుల వలె ప్రకాశించాలంటాడు. ఎలా ప్రకాశించాలి? జీవవాక్యము చేత పట్టుకొని అంటాడు కదా. యేసు ప్రభువు మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగంలో జ్ఞాపకం చేసినటువంటి మాటను, ఒక మాటను 5వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటను గమనించగలిగితే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అనేటువంటి మాట 14వ వచనంలో మీరు చదవండమ్మా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపపు స్తంభం మీదనే పెట్టుదురు. పిల్లలు గమనించండి. తర్వాత, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీడు అంటాడు కదా. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. జీవవాక్యమును చేత పట్టుకున్నటువంటి వాడు జ్యోతుల వలె ప్రకాశిస్తూ ఉన్నారు. ఇలా ప్రకాశించేటువంటి వారు లోకానికి వెలుగై ఉన్నారు. మీరు లోకానికి వెలుగంటారు. మీరు అంధకారాన్ని ప్రచురము చేసేటువంటి వారు కాదు. మీలో అంధకారము నివసించడానికి దేవుడు మిమ్మల్ని పిలవలేదు అంటాడు కదా. ఈరోజు మానవుని యొక్క హృదయము అంధకారం అయిపోతే అతడు నడిచే మార్గం అంధకారంగా ఉంటుంది. అతడు నివసించేటువంటి కుటుంబము కూడా అంధకారంగానే ఉంటుంది కదా. ఈరోజు మానవుని యొక్క హృదయాలన్నీ కూడా గమనించగలిగితే అంధకారంతో నిండిపోతుంది. ఉంది, వెలుగు లేదు. జీవవాక్యముతో కూడినటువంటి వెలుగు లేదు. ఏ హృదయం అయితే వెలిగింపబడదో, ఏ హృదయం అయితే ఆ వెలుగుతో కూడినటువంటి ప్రకాశం అనేది కనపడదో, ఆ యొక్క ఇల్లు అయినా కానీ, ఆ వ్యక్తి అయినా కానీ అంధకారంతో ఉంటాడు. ఆ లోకానుసారమైనటువంటి స్థితిలో చీకటిలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అతడు ఆరిపోవడం మాత్రమే కాదు, కానీ ఇతరులను కూడా ఆర్పేస్తూ ఉంటాడు. పిల్లలు మనం గమనించగలిగితే అతని దీపం ఆరిపోవటమే కాదు, ఇతరుల యొక్క దీపములు కూడా ఆర్పేసేటువంటి స్థితిలో ఈ అంధకారం అనేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి యొక్క మనసు కనపడుతుంది. కానీ ప్రభు అంటూ ఉన్నాడు కదా, మీరైతే అలాంటి వారు కాదు. మీరు ఎందుకు పిలువబడ్డారు అంటే, జీవవాక్యమును చేత పట్టుకొని ప్రకాశించడానికి, జ్యోతుల వలె ఉండటానికి మీరు పిలువబడ్డారు. మీ వెలుగు ప్రకాశించాలా, మీరు వెలగాలి, మీరు ఇతరులను వెలిగించాలంటాడు కదా. నేను బాగుంటే చాలని అనుకోకూడదు. ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి మరి ఆలోచన ఇదే, వ్యక్తుల యొక్క ఆలోచన ఇదే. నేను బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి కదా. ఇతరుల యొక్క వ్యక్తుల యొక్క జీవితాన్ని గమనించినప్పుడు ఇతరుల యొక్క జీవితాల్లో క్షేమాన్ని కోరలేం, ఇతరుల యొక్క జీవితాల్లో మేలును కోరలేం, ఇతరుల యొక్క జీవితాల్లో అభివృద్ధిని కోరలేం, ఇతరుల యొక్క జీవితాల్లో ఆశీర్వాదాన్ని కోరలేము. అలాంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి అంధకారంలో ఉన్నటువంటి వాడే. అలాంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి ప్రకాశము లేనటువంటి వాడే. అతడు ఆరిపోవటం మాత్రమే కాదు, కానీ ఇతరులను కూడా ఆర్పివేసేటువంటి ఆలోచన కలిగి ఉంచాడు. అందుకే దేవుని వాక్యములో మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఇదే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రకాశించాలా,
లోకంలో మనం ప్రకాశించాలా. మనం ఎప్పుడైతే ప్రకాశించడానికి ఇష్టపడతామో మన కుటుంబం వెలిగించబడుతుంది. మన కుటుంబం ఎప్పుడు వెలిగించబడుతూ ఉంటుందో సంఘము వెలిగించబడుతుంది. సంఘము ఎప్పుడు వెలిగించబడుతుందో సమాజము కూడా సంఘము ద్వారా వెలిగించబడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు సంఘము వెలిగించబడలేకపోవడానికి గల కారణం ఏమిటంటే వ్యక్తులు వెలిగించబడలేకపోవటమే. ఈరోజు సంఘములో ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క జీవితాల్లో కమ్ముకున్నటువంటి అంధకారము, వారి హృదయాల్లో కమ్ముకున్నటువంటి చీకటి పొరలు ఏమైతే ఉన్నాయో అవి వెలుగును ప్రకాశింపచేయక అడ్డుకొనుచున్నాయంటాడు కదా. అంధకారం అనేది ఎలా కనపడుతుందంటే అసూయ, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, ద్వేషము ఇవన్నీ కూడా అంధకారాన్ని కలిగిస్తాయి హృదయానికి. ఎప్పుడైతే వ్యక్తి యొక్క హృదయంలో ఈ అంధకారాన్ని కలిగించేటువంటి ఆలోచన ఉంటుందో ఆ వ్యక్తి ఇంకెన్నడూ కూడా ప్రకాశించడు, కానీ ఇతరులకు కూడా ప్రకాశమానం అనేటువంటి స్థితిలో ఉండకుండా ఆర్పివేసేటువంటి మనస్సు కలిగి ఉంచాడు. కాబట్టి పిల్లరా, దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. వాక్యము మనల్ని వెలిగిస్తుంది. మనం వెలిగించబడాలా, ఇతరులు మనం వెలిగించాలా. రెండోది ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే, అదే అధ్యాయం 5వ అధ్యాయంలోనే 20వ వచనంలో జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటి? శాస్త్రుల నీతి కంచెను పరిసయ్యుల నీతి కంచెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. పిల్లలు గమనించండి, పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి మాట, నీవు నీతిమంతుడిగా జీవించాలా. నీ నీతి అధికమైనటువంటి నీతిగా ఉండాలి. అనీతిమంతులు ఉన్నారు లోకంలో, నీతిమంతులు ఉన్నారు. ఈరోజు 2 విషయాలు ఇక్కడ ఇప్పటివరకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకటి, జీవవాక్యము చేత నువ్వు వెలిగించబడాలా, జ్యోతుల వలె ప్రకాశించాలా. రెండోది, నీ జీవితము ఎలా ఉండాలి అంటే ఇక్కడ వాక్యములో ప్రభువారి జ్ఞాపకం చేసిన మాట, శాస్త్రాల నీతి కంచెను పరిసయ్యుల నీతి కంచెను మీ నీతి అధికము కాని ఎడల అంటాడు కదా. శాస్త్రులు సమాజంలో ఎలాంటి వారు అంటే వారు దేవుని ధర్మశాస్త్రమును బోధించేటువంటి వారు. కానీ సమాజంలో సంత వీధుల్లో పరిసయ్యులైనటువంటి వారు, శాస్త్రులైనటువంటి వారు, సద్దుకాయలైనటువంటి వారు, ఆధిక్యతలు కోరుకున్నటువంటి వారు. మేము గొప్పవారము, ప్రతి వ్యక్తి కూడా మమ్మల్ని గౌరవించాలా, ప్రతి వ్యక్తి కూడా మమ్మల్ని హానర్ చేయాలా, ప్రతి వ్యక్తి కూడా మాకు లోబడాలా. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు సంత వీధులలో వందనములు కోరుకున్నటువంటి వారు కదా. ఆనాటి దినాల్లో మనం గమనించగలిగితే ప్రభువారు వారిని చూచి సున్నపు కొట్టినటువంటి సమాధులు అంటూ ఉన్నారు. వెలుపల శుభ్రంగా ఉంటుందేమో కానీ లోపలంతా కూడా మరి అంధత్వముతో ఉంటుంది, లోపలంతా కూడా మలినం ఉంటుంది, లోపలంతా కూడా కల్మషం ఉంటుంది. ఈరోజు దేవుడు చూస్తూ ఉన్నాడు. చూస్తూ పలికినటువంటి మాట ఏమిటంటే మీ నీతి అధికము కాని ఎడల అంటాడు. వారికన్నా నీ నీతి చాలా గొప్పగా ఉండాలి. పరిసయ్యులు అనుకుంటారు మేమే నీతిమంతులం అనుకుంటారు, శాస్త్రులు అనుకుంటారు మేమే నీతిమంతులం అనుకుంటారు. కానీ దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి అంటే, పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి అంటే పరిసయ్యుల యొక్క నీతి కన్నా, శాస్త్రుల యొక్క నీతి కన్నా మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యంలో ప్రవేశింపరంట. దేవుని వాక్యము స్పష్టంగా జ్ఞాపకం చేయబడింది. ఈరోజు నీతి మరణం నుండి తప్పిస్తుంది. నువ్వు యేసు ప్రభువారిని, నీతిమంతుడైనటువంటి యేసు ప్రభువారిని ఏ రీతిలో ఆరాధిస్తూ ఉన్నావో, నీతిమంతుడైనటువంటి యేసు ప్రభువారిని ఏ రీతిలో నీవు వెంబడిస్తూ ఉన్నావో ఆ నీతి నిన్ను బ్రతికిస్తుంది. నీవు నమ్ముకున్నటువంటి నీతి నిన్ను బ్రతికిస్తుంది. అదే నీవు అనీతిమంతుడిగా ఉంచే నువ్వు మరణంలో ఉంటావు కానీ జీవంలో ఉండలేవు. మూడో విషయం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొదటి మాట జీవపు వెలుగు అంటాడు. జీవపు వాక్యము నేను జ్యోతుల వలె ప్రకాశింపచేస్తుంది. మొదటి మాట గమనించగలిగితే జీవవాక్యము మీరు జ్యోతుల వలె ప్రకాశించడానికి కారణమవుతుంది. జీవవాక్యము చేత మీ హృదయము ప్రకాశించాలా. రెండోది, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు పరలోకాన్ని చూడగలుగుతారు, పరలోకంలో ప్రవేశించగలుగుతారు. మూడోది, ఇంకొక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పిల్లలు గమనించండి. మొదటి కొరింథీ పత్రికలో జ్ఞాపకం చేసినటువంటి మాట, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము చూడండి ఒక్కసారి త్వరగా. బైబిల్ గ్రంథమును తెరిచి దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి మాటలు మనం పరిశీలన చేద్దాం. ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలన
పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ ప్రభు ఎదుట నిలబడడానికి ఎలాంటి ఆత్మీయ స్వభావాన్ని మనం కలిగి ఉన్నామో, ఎలాంటి స్థితిలోనికి మన జీవితం మార్చబడాలో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచన భాగం నుండి ఒక మాట చదువుదాం. అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము, అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులను అపహరింపబడనిచ్చుట మేలు కాదా? అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకి ఈలాగు చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబినైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. పిల్లలు గమనించండి, దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక్కడ దేవుని రాజ్యమునకు ఎవరు వారసులు కాదో మనకు స్పష్టము చేస్తూ ఉంది. దేవుని రాజ్యమునకు వారసులు కానటువంటి వారిలో 5వ వచనం నుండి 6వ వచనం నుండి 8వ వచనం వరకు అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఈ అన్యాయస్తుల యొక్క స్వభావాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికీ కేవలము లోపం అంటాడు. ఈరోజు ఈ లోపము చాలా మందిలో కనపడుతూ ఉంది కదా. ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి లోపం ఏమిటంటే ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడటము, ఒకరి మీద ఒకడు నింద మోపుకోవటము, ఒకరిని ఒకరు దోషులుగా నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయటము కదా. ప్రస్తుత దినాల్లో మనం గమనించగలిగితే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని దోషిగా నిలబెట్టడానికి, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిలో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి చూపించడానికి ప్రయత్నించేటువంటి క్రమంలో వీరందరూ ఎలా కనపడుతూ ఉన్నారు అంటే దేవునికి అన్యాయస్తులుగా కనపడుతూ ఉన్నారు. దేవుని రాజ్య ద్వారములు మూయబడుతూ ఉన్నాయి. తెలియకుండానే దేవుని రాజ్యమునకు దూరం అయిపోతూ ఉన్నారు. తెలియకుండానే ఆత్మీయ జీవితంలో బలహీనమైపోతూ ఉన్నారు. తెలియకుండానే ఒక రకమైనటువంటి లోక ఆశల చేత ఆత్మీయమైనటువంటి తలంపులో నుండి పడిపోతూ ఉన్నారు. పరిశుద్ధతను పోగొట్టుకుంటూ ఉన్నారు. జీవవాక్యానికి దూరం అయిపోతూ ఉన్నారు. ఈరోజు దేవుడు నీకు జీవవాక్యాన్ని ఎందుకు ఇచ్చాడు? ఈరోజు దేవుడు నీకు తన రక్తములో కడిగి పరిశుద్ధుడిగా ఉండటానికి ఎందుకు పిలిచాడు అంటే, ఒకటి నీవు ప్రకాశించడానికి, రెండోది నీ నీతి అధికమవటానికి, మూడోది నీవు దేవుని రాజ్యంలో కనపడటానికి. నీవు దేవుని రాజ్యంలో కనపడకుండా ఏ లోపమైతే నిన్ను అడ్డుకుంటుందో, ఏ అడ్డుగోడైతే నీ హృదయంలో ఉందో దాన్ని నీవు తీసివేసుకోవాలి. కానీ ఆ లోపాన్ని నీ హృదయంలో కలిగి జీవించడం వలన నీవు దేవుని రాజ్యమునకు దూరం అయిపోతావు. అది ప్రస్తుతము తెలియదనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ, ఈరోజు నేను దేవుని రాజ్యానికి దూరం అయిపోతూ ఉన్నానే ఆలోచన నీకు రాదు. ఆత్మీయ జీవితంలో బలహీనమైపోతున్నాననేటువంటి ఆలోచన నీకు కలగదు. అరే, నేను పాపములో మరలా పడిపోయాను, పాపము చేత మరలా నేను పీడించబడుతూ ఉన్నాను, ఈ పాప ఆశలు, పాప ఆలోచనలు నన్ను మరలా వెనుకకు లాక్కి వెళ్ళిపోతూ ఉన్నాయనేటువంటి తలంపు నీ హృదయంలో కలగదు. కానీ నీ మనోనేత్రములు ఎప్పుడైతే వెలిగించబడతాయో అప్పుడు మాత్రమే నువ్వు ఎంత వెనుదిరిగావో అప్పుడు నీకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. దేవుని వాక్యములు ఇక్కడ మనకి తెలియపరుస్తున్నటువంటి మాట ఇదే. ఇదిగో ఒకరిలో ఉన్నటువంటి లోపములు ఇంకొకరు ఎత్తు చూపించుకోవడం మాని జీవవాక్యమును చేత పట్టుకోండి అంటాడు. వాక్యానికి తగినటువంటి జీవితాన్ని జీవించడానికి ఇప్పటికైనా ప్రయత్నం చేయమంటాడు. సువార్త ప్రకటించడానికి, దేవుని రాజ్యంలో ఆయన సన్నిధిలో నిలబడటానికి ప్రయాసపడమనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అంటాడు కదా ఇంకొక మాట, చక్కటి మాట 11వ వచనంలో జ్ఞాపకం చేస్తాడు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధ పరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతారు అంటాడు కదా. ఆత్మలో కడగబడాల.
క్రీస్తు రక్తములో కడగబడడం ఒక ఎత్తు అయితే పరిశుద్ధాత్మలో కడగబడడం ఒక ఎత్తు. ఈరోజు బాప్తిస్మము తీసుకొని పరలోక రాజ్యంలోనికి నేను ప్రవేశిస్తున్నాను అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు చాలామంది వచ్చారు. చాలాసార్లు నేను జ్ఞాపకం చేశాను, బాప్టిజం అనేటువంటి మాటకి అర్థము ముంచుట, అంటే నీళ్ళలో ముంచి తిరిగి లేపబడటము. అది కేవలం ఒక సింబాలిక్ మాత్రమే, అది ఒక గుర్తు మాత్రమే. నువ్వు రక్షించబడ్డావు అనటానికి బాప్తిస్మం అనేది ఒక గుర్తు మాత్రమే. కానీ బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన్ని నువ్వు పరలోకానికి వెళ్ళలేవు, పరలోక రాజ్యము నీకు అనుగ్రహించబడదు అంటాడు. బాప్తిస్మం అనేటువంటిది నేను యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాను అనటానికి ఒక గుర్తు మాత్రమే. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడి అంటాడు. దానిలో ఎందుకు ఆ మాట రాయబడిందంటే, నమ్మి అనేటువంటి మాట ఎందుకు జ్ఞాపకం చేయబడిందంటే, ఈరోజు యేసు ప్రభువారు నీ కొరకు ఈ లోకములో జన్మించాడని, నిన్ను పాపములో నుండి విడిపించడానికి ఆయన వచ్చాడని, నీ పాపములను ఆయన రక్తము చేత కడిగి వేశాడని, నీటిలో సమాధి చేయబడి తిరిగి లేపబడినప్పుడు పసిపిల్లల యొక్క హృదయం కలిగినటువంటి వాడై, పరిశుద్ధమైనటువంటి దేహము కలిగినటువంటి వాడై ప్రభు కొరకు జీవించడానికి ఒక నూతనమైనటువంటి జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడు అనటానికి బాప్తిస్మం అది నమ్మకం మీద ఆధారపడి ఉంది. బాప్తిస్మం తీసుకున్న తర్వాత యథా జీవితాన్ని జీవిస్తే నువ్వు ఎలా దేవుని రాజ్యానికి వారసుడవు? నీవు నీటిలో అలా ముంచబడినప్పుడు నీ పాపములు సమాధి చేయబడాలి, నీ పాపపు ఆలోచనలు కడిగి వేయబడాలి, నీ దేహంలో ఉన్నటువంటి పాపాన్ని అంతటినీ కూడా శుద్ధీకరించబడాలా. మరలా నీవు తిరిగి లేపబడినప్పుడు నీ దేహం ఎలా ఉండాలి అంటే, పసి పిల్లలు కలిగి ఉన్నటువంటి దేహాన్ని నువ్వు కలిగి ఉండాలా, పసి పిల్లలు కలిగినటువంటి మనసు హృదయాన్ని నీకు కలిగి ఉండాలా. అప్పుడు మాత్రమే నీవు ఆత్మలో కడగబడతావు, లేకపోతే ఆత్మలో నువ్వు కడగబడలేవు. ఎందుకంటే లోపం అనేటువంటిది నీలో ఒకటి ఉంది. ఆ లోపము పదే ఆత్మలో కడగబడకుండా ఉండటానికి అది నీకు అవరోధంగా ఉంది. అందుకే దావీదు భక్తుడు అంటాడు కదా, ఆ హిస్సోపుతో నా హృదయాన్ని కడిగా అంటాడు, హిమమ కన్నా తెల్లగా నా హృదయాన్ని మార్చు అంటాడు. ఈరోజు నీ హృదయం కడగబడాలా, ఈరోజు నీ మనస్సు మార్చబడాలా, ఈరోజు నీ హృదయాంతరంగంలో ఉన్నటువంటి లోపములన్నిటినీ కూడా తీసివేయాలా. అప్పుడు మాత్రమే నీవు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి అవకాశం ఉందనేటువంటి మాట దేవుని వాక్యము చేత మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది. నిజమే ప్రియులారా, ఆనాడు పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలు యొక్క జనాంగానికి జ్ఞాపకం చేసినటువంటి మాట కూడా ఇదే. నీ ప్రాణమునకు నీ దీర్ఘాయువునకు మూలమై ఉన్నప్పుడు, అంటే యెహోవా నీ ప్రాణమునకు నీ దీర్ఘాయువునకు మూలమై ఉన్నాడు కాబట్టి నీవు నీ సంతానము బ్రతుకున్నట్లు నీ ప్రాణమునకు మూలమైనటువంటి నీ దేవుడైన యెహోవాని ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకున్నట్లు జీవాన్ని కోరుకోమంటాడు కదా. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచన భాగములు ఈ మాట మనకు రాయబడుతూ ఉంది. నీ ప్రాణమునకు దీర్ఘాయువునకు మూలం ఏమిటంటే దేవుని యొక్క వాక్యమే. ఈరోజు నీ దేవుడు నీ ప్రాణమునకు నీ యొక్క దీర్ఘాయువునకు ఆయన మూలమై ఉన్నాడు. ఆయన ప్రేమించమంటాడు. ఆయన ప్రేమించి ఆయనను హత్తుకున్నట్లు జీవాన్ని కోరుకోమని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వెవరిని హత్తుకుంటూ ఉన్నావు? దేవుని హత్తుకోగలుగుతూ ఉన్నావా? దేవుని వాక్యము నీ హృదయాన్ని హత్తుకోగలుగుతుందా? ఈరోజు దేవుని వాక్యమునికి నీ హృదయంలో ఎంత స్థానం ఉన్నది, ఎంత పర్సంటేజ్ కదా మనం లోకంలో గమనించగలిగితే ప్రతిదానికి మార్కులు వేస్తూ వచ్చాం. ఈరోజు ప్రసంగం అయిపోయిన తర్వాత మీలో కొంతమంది వేయొచ్చు మార్కులు. ఈరోజు పాస్టర్ గారు భలే వాక్యం చెప్పారని పాస్టర్ గారికి ఇన్ని మార్కులు వేయొచ్చు, వాక్యానికి ఇన్ని మార్కులు వేయొచ్చు. ఈరోజు వాక్యం భలే ఉందనేటువంటి వారు ఉండొచ్చు, ఈరోజు వాక్యము బాగోలేదనేటువంటి వారు ఉండొచ్చు. లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు అనేక మంది మార్కులు వేస్తూ వచ్చారు. కానీ దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది కదా, నీ అంతటికి నీవి ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి, నీ అంతటికి నీవి ఒక్కసారి మార్కులు వేసుకోవాలి. నేను ఎంత పర్సంటేజ్ దేవుని ఆరాధించగలుగుతూ ఉన్నాను, దినమునకు ఎన్ని పర్యాయములు నేను దేవుని స్తుతించగలుగుతూ ఉన్నాను, ఎన్ని గంటలు మోకరించగలుగుతూ ఉన్నాను, ఎంత సమయము దేవుని సన్నిధిలో ప్రార్థించగలుగుతూ ఉన్నాను, వాక్యములు ఎదగలుగుతూ ఉన్నాను, నా హృదయం ఎంతవరకు దేవుని వైపు తిరిగిందని ఒక్కసారి నిన్ను నువ్వే పరిశీలన చేసుకోవాలి. దేవుడు అంచు ఉన్నాడు కదా, నీ ప్రాణమునకు మూలము నీ దీర్ఘాయువునకు మూలమై ఉన్నటువంటి యెహోవాను ప్రేమించమంటాడు. ఆయన వాక్యమును హత్తుకోమంటాడు, హత్తుకొని జీవాన్ని కోరుకోమంటాడు. అలాంటి జీవాన్ని కోరుకున్నటువంటి వాడే ప్రభు ఎదుట పరలోకంలో నిలబడగలుగుతాడు అనేటువంటి మాటను పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ నిజమే ప్రియులారా, జీవవాక్యము హృదయంలో వేరు పారాల.
వేరు పారగలిగినటువంటి జీవవాక్యాన్ని మన హృదయంలోనికి మనం స్వతంత్రించుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించగలిగినట్లయితే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు జ్ఞాపకం చేసినటువంటి మాట నేను మీకు సెలవిస్తూ ఉన్నా. మనందరికీ తెలుసున్నటువంటి మాటే, మన కనుల ముందు కనపడుతున్నటువంటి దృశ్యాలే మనం గమనించగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచన భాగాన్ని ఒక్కసారి మనం అక్కడి నుండి కొన్ని మాటల పరిశీలన చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనము. శక్తి కలిగి ఆయన ఆత్మ వలన 15 నుంచి చదవండి అమ్మా. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. పౌలు భక్తుడు పిల్లరా, ఎఫెసీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నటువంటి ఈ మాటలో మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగా అంటాడు కదా. ఈరోజు భౌతికపరమైనటువంటి శరీరానికి అవసరమైనటువంటి ఆరోగ్య విషయంలో మనం జాగ్రత్తలు తీసుకుంటాం, కానీ ఆత్మకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోగలుగుతామా? ఆంతరంగికమైనటువంటి పురుషుని యొక్క ఎదుగుదల గురించి మనం ఆలోచన చేస్తామా? గర్భము ధరించినటువంటి బిడ్డల యొక్క జీవితాన్ని గమనించగలిగి వివాహమైన తరువాత మొదటిగా గర్భము ధరించినప్పుడు ఆ స్త్రీ ఆ గర్భములోటువంటి శిశువు యొక్క ఎదుగుదలను తెలుసుకునేటువంటి క్రమంలో వైద్యులను ఆశ్రయించి స్కాన్ చేస్తూ వచ్చారు. స్కాన్ చేసేటువంటి సమయంలో బిడ్డ యొక్క అవయవములు ఎలా ఉన్నాయి, బిడ్డ యొక్క అవయవముల యొక్క ఎదుగుదల ఎలా ఉంది, బిడ్డ యొక్క అవయవములలో ఏమైనా లోపముందా, ఎదుగుదలలో లోపముందా, ఒకవేళ ఏమైనా లోపం ఉన్నట్లయితే ఆ వైద్యుని యొక్క సలహా మేరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటాం, మందులు వాడుతూ ఉంచాం, ఆహారంలో జాగ్రత్తలు తీసుకుంటాం. నవమాసములు మోసి బిడ్డకి జన్మనించేంత వరకు కూడా తల్లి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈరోజు గర్భములో మోస్తున్నటువంటి శిశువు విషయంలో ఒక తల్లి తీసుకునేటువంటి జాగ్రత్తలు వైద్యుని ఆశ్రయిస్తూ ఉంటారు. 9 మాసముల లోపు మరి ఎన్నో స్కానింగ్లు చేస్తూ ఉంటారు. బిడ్డ యొక్క ఎదుగుదలను అన్నింటినీ కూడా పరిశీలన చేస్తూ ఉంటారు. మరి నీ ఆంతరంగిక పురుషుని యొక్క ఎదుగుదల విషయంలో నీకు ఆలోచన ఉండాలి కదా. బాహ్యపరమైనటువంటి శరీరం యొక్క ఎదుగుదల కనపడుతూ ఉంది. బాల్యంలో ఉన్నప్పుడు ఒక రూపము కనపడుతూ ఉంది, యవ్వనంలో ఉన్నప్పుడు ఒక రూపము కనపడుతూ ఉంది, మధ్య వయసులో ఉన్నప్పుడు ఒక రూపము కనపడుతూ ఉంది. ఆ వృద్ధాప్యము పైబడేటువంటి సమయంలో 60 సంవత్సరంలో వచ్చేటువంటి సమయంలో ఇంకొక రూపము కనపడుతూ ఉంది. నిండు వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత శరీరంలో ఎదుగుదలలో రూపంలో మార్పు, రూపం అంటే ముఖ రూపంలో మార్పు కాదు కానీ అవయవాల్లో మార్పు చెబుతూ ఉన్నాను పిల్లరా. ఈరోజు నీ అవయవాల్లో ఆ బలము బలహీనతలో ఉన్న వ్యత్యాసాన్ని నువ్వు గ్రహించగలుగుతూ ఉన్నావు, కానీ నీ ఆంతరంగికమైనటువంటి పురుషుల్లో ఉన్నటువంటి బలము బలహీనత నువ్వు గ్రహించగలుగుతూ ఉన్నావా? అది అనవసరం కదా. లోకంలో నేను ఎదిగానా లేదా అనేది నాకు కావాలి, ఆత్మలో నేను ఎదిగానా లేదా అనేది అనవసరం. ఎందుకంటే నాకు అన్నీ ఉన్నాయి కదా. దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, అన్నీ వస్తూ ఉన్నాయి కదా. నీతిలో ఎదిగినా ఎదగకపోయినా పర్వాలేదు, ఆత్మలో కడగబడకపోయినా పర్వాలేదు, నాలో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు కదా. నేను కలిగినవన్నీ నా దేవుడు ఇచ్చినట్లే లెక్క, అవునా కదా? ఈరోజు నీ దగ్గర ఉన్న ప్రతిదీ నీకు దేవుడు ఇచ్చిందా కాదా? దేవుడిచ్చిందే. మరి ఆత్మీయ జీవితంలో లోపాన్ని కడిగి వేయటానికి ఎందుకు దేవుడు ఆ యొక్క అవకాశాన్ని ఇట్లా? నువ్వెందుకు కడగబడలేకపోతూ ఉన్నావు? ఎందుకు హృదయాన్ని శుద్ధీకరించబడలేకపోతూ ఉన్నావు? ఎందుకు క్రీస్తు స్వారూప్యాన్ని నీలో చూసుకోలేకపోతూ ఉన్నావు? ఈరోజు బాహ్యపరమైనటువంటి ఎదుగుదల నీకు కనపడుతూ ఉంది, కానీ నీ ఆంతర్యమైనటువంటి ఎదుగుదలను నువ్వు ఎందుకు చూడలేకపోతూ ఉన్నావు? పౌలు భక్తుడు అదే సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లరా. ఈ వచనంలో అదే మాట అంటూ ఉన్నాడు, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడుచున్నట్లుగాను అంటాడు కదా. ఈరోజు నువ్వు శక్తి పొందుకోవాలి, ఆరాధించుట్లో శక్తి పొందుకోవాలి, దేవుని స్తుతించుట్లో శక్తి పొందుకోవాలి. పాటలు పాడడానికి రమ్మంటే కదా ఎంత ఎదుగుదల ఉంది దేవుని సన్నిధిలో.
ఈరోజు నువ్వు దేవుని స్తుతించేటువంటి సమయంలో ఎంత ఎదిగావు, ఎంత దిగజారావు అనేది చూస్తే మనం ఒక్కసారి ఆ గ్రోత్ రేట్ చూసుకున్నట్లయితే పిల్లరా, భౌతికంగా ఎదిగాము కానీ ఆత్మీయంగా బలహీనులైపోయారు. తెలియకుండానే బలహీనులైపోయారు. లోపాలు ఎత్తి చూపించుకుని బలహీనులైపోతూ ఉన్నారు. ద్వేషించుకుని బలహీనులైపోతూ ఉన్నారు. మత్సరములతో బలహీనులైపోతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో కనపడలేనటువంటి స్థితిలో బలహీనులుగా మారిపోతూ ఉన్నారు. ప్రకాశించవలసినటువంటి జీవితాలు అంధకారమైనటువంటి హృదయాలతో కనపడుతూ లోకానుసారంగా అంధత్వంలో మునిగిపోతున్నటువంటి జీవితాలు కనపడుతూ ఉన్నాయి. ఎక్కడ నీ ఆంతరంగికమైనటువంటి పురుషుడు శక్తి కలిగి ఉన్నాడు? ఎక్కడ బలాభివృద్ధి అందుతూ ఉన్నాడు? ఎక్కడ నీవు దేవుని సన్నిధిలో దేవుని స్వారూప్యంలో కనపడుతూ ఉందనేది ఒక్కసారి చూడగలిగితే పౌలు భక్తుడు అంచాడు కదా, ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా అంచాడు. ఈ వచనంలో అదే జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రేమయందు వేరుపారుడి అంచాడు కదా. ఈరోజు నిన్ను నువ్వు ఎలా గౌరవించుకుంటావో, ఈరోజు ఎలా నిన్ను నువ్వు ప్రేమించుకుంటావో అలాగే నీ పొరుగువాని విషయంలో కూడా ప్రేమ కలుగమంటాడు. ప్రేమ లేనటువంటి వాడు ఆయన వాడు కాదు. ప్రేమ లేనటువంటి వాడు, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం అంతా కూడా ప్రేమ గురించి జ్ఞాపకం చేయబడుతుంది. నీకు అన్నీ ఉండొచ్చేమో కానీ నీ పొరుగువాని పట్ల ప్రేమ లేనప్పుడు ఆ జీవితము వ్యర్థం అంటాడు. ఈరోజు నీ జీవితంలో అన్నీ ఉండొచ్చు కానీ నీ మనస్సులో నీ పొరుగువాని పట్ల ప్రేమ లేనప్పుడు నీవు మ్రోగడి కనకముతో సమానమైనటువంటి వాడే. నీ చేతిలో బంగారు పళ్ళెం ఉండొచ్చేమో, వెండి పళ్ళెం ఉండొచ్చేమో, కనకపు పళ్ళెం ఉండొచ్చేమో, ఆ పళ్ళెము నీ చేతిలో గొప్పగా కనపడొచ్చేమో, ఒక్కసారి అది క్రింద పడద్రోయబడినప్పుడు, జార విడవబడినప్పుడు అది ఎలా శబ్దము చేస్తూ ఉంటుందో, ఎలా గనగన 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 అని శబ్దము చేస్తూ ఉంటుందో, నీ జీవితము కూడా అలాంటిదే. నీవెంత కలిగి ఉన్నప్పటికీ కూడా నీలో ప్రేమ లేనప్పుడు అది ఒక్కటి చాలు నీ జీవితాన్ని వెలుపల నిలబెట్టడానికి అనేటువంటి మాట 1 కొరింథీ పత్రికలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లలు ఇంకొక మాట చెప్పనా, వేసవకాల సమయంలో మీరు అందరూ కూడా మామిడి పళ్ళు బాగా తిని ఉంటారు అనుకుంటూ ఉన్నారు. తిన్నారా లేదా? మామిడికాయలు తెలుసు కదా, మామిడికాయలు కూడా మాకు తెలియదు అంటారా? తెలుసా లేదా? మ్యాంగో తెలుసు, సీజన్ కాబట్టి అందరికీ తెలుసు. అది తెలియనటువంటి వారు ఉండరు. మీరు మార్కెట్కి వెళ్ళి 1 డజన్ మామిడికాయలు కొనుక్కున్నారనుకోండి, కొనేటువంటి సమయంలో కాయ పరీక్షించుకుంటారా లేదా? మామిడికాయలు తీసుకున్నప్పుడు 1 డజన్ మామిడికాయలు ఇచ్చేయి అనగానే అతడు కవర్లో పెట్టి ఇచ్చేస్తే అలా తీసుకుని వెళ్ళిపోతారా? వెళ్ళరు కదా. కాయలు ఏరుతూ ఉంటారు. అక్కడ కాయలు ఒక్కొక్క కాయ చూసి దానిలో వేసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. డజన్ కాయలు కొనుక్కున్న తర్వాత అప్పటికి అడుగుతారు, ఏంది డజన్ కాయలు కొన్నాం కదా, మరీ 12 కాయలైనా ఇంకో కాయ అంటారు లేదా? కొసరు అడుగుతారు. అది స్త్రీ స్వభావం అన్నమాట. స్త్రీకి ఉన్నటువంటి వ్యక్తిత్వంలో, ఆమెకున్నటువంటి లక్షణాల్లో ఏది కొన్నా కానీ అది కూరగాయలైనా కావచ్చు, బట్టలైనా కావచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రేటు చెప్పండి, మరీ ఇదేనారట, ఇంకొంచెం తగ్గిద్దేమని చూడు అడుగుతారు లేదా? కొసరే కొనే దగ్గర కొసరు అడుగుతూ ఉంటారు. అదే సమయంలో వస్త్రాల దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకొంచెం అడుగుతూ ఉంటారు. అది స్వభావం, నైజం అన్నమాట, నైజం అది. కానీ పిల్లలు, నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను అంటే, నీవు 1 డజన్ మామిడికాయలు కొని తెచ్చుకుంటూ ఉన్నటువంటి సమయంలో నీ కనులు కప్పి ఆ వ్యక్తి, అమ్ముతున్నటువంటి వ్యక్తి ఆ యొక్క కాయల్లో కొంచెము డ్యామేజ్ ఉన్నటువంటి కాయ, ఎక్కడో మొత్తము కాదు కానీ కొంచెము భాగములో ఒక కుళ్ళిపోయేటువంటి స్వభావం కలిగినటువంటి కాయ వేసాడు అనుకోండి. 11 కాయలు మంచి చాలా శ్రేష్టమైనటువంటి కాయలు, 12వ కాయ ఏదో ఒక కాయ ఒక చోట నల్లటి మచ్చ ఉంది, లోపల డాగుంది, పైకి మాత్రం నల్లగా మచ్చ ఉంది. అదేమి లేదండి, చిన్న మచ్చే, అంతే, మొంగు లాంటిదేనండి, చిన్న మచ్చే, అదేమీ కాదు అని ఆ కాయ దానిలో వేసాడు అనుకోండి. మీరు ఆ కాయలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత ఒకరోజు చూడకుండా 2వ రోజు తీస్తే మిగిలినటువంటి కాయలన్నీ కూడా మచ్చలు వచ్చేస్తాయి. మీరు గమనించండి, ఎప్పుడైనా కానీ శ్రేష్టమైనటువంటి కాయలలో ఒక చెడిపోయినటువంటి కాయ వేసి చూడండి, ఉంచి చూడండి, మరుసటి రోజుకి మిగిలినటువంటి కాయలు కూడా ఫంగస్ వస్తాయి, పాడైపోతాయి. ఎందుకంటే శ్రేష్టమైనటువంటి వాటి మధ్యలో చెడిపోయినటువంటి స్వభావం ఉన్నటువంటి పదార్థమైన కాయ అయినా ఏదైనా ఉన్నట్లయితే అది మిగిలినటువంటి వాటిని కూడా చెడగొట్టగలిగినటువంటి స్వభావము దానిలో వచ్చింది. ఈరోజు నీ హృదయాంతరంగంలో నువ్వు 9 మంచి గుణాలు కలిగి ఉన్నావు.
కానీ 10 గుణాలు ఉదాహరణగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీ హృదయంలో కలిగి ఉండవలసినటువంటి వాటిలో 9 మంచివి కలిగి ఉన్నావు, ఒక్క విషయంలో మాత్రమే నీకు చెడు స్వభావం ఉంది. నువ్వు అనుకోవచ్చు, అరే మిగిలినటువంటి 9 నేను చాలా బాగున్నానే. ఆనాడు ధనవంతుడు ప్రార్థన చేశాడు కదా, పరిసేడు సుంకరి ప్రార్థనలో మనం గమనించగలిగితే, పరిసేడు దేవుని మందిరంలోకి వచ్చి, ప్రభువా నేను అది ఇచ్చాను, నేను దశంభాగం ఇచ్చాను, కొత్తిమీర ఇచ్చాను, పుదీనాలోను వాటిలోను వీటిలోను అన్నిట్లో నేను ఇచ్చాను ప్రభు అని ప్రార్థన చేశాడు. సుంకరు మాత్రము నేను పాపిని ప్రభు అని ప్రార్థన చేశాడు. అతని ప్రార్థనలో ఇతని ప్రార్థనలో ఉన్నటువంటి వ్యత్యాసం ఒక్కటే, నేను నీకేమి ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ఈ పాప స్వభావంతో కూడినటువంటి హృదయాన్ని మాత్రమే జ్ఞాపకం చేసుకుంటూ ఈ పాపపు హృదయాన్ని కడుగు అంటున్నాడు. కానీ పరిసేయుడు అడిగాడా? పరిసేయుడు నేను అది ఇచ్చాను ఇది ఇచ్చానని చెప్పుకుంటూ ఉన్నాడు, కానీ నా హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని కడుగు ప్రభువా, నా హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క లోపాన్ని సరిచేయి ప్రభు అని అడగలేదు. కానీ అతడు మాత్రము దేవుని దృష్టిలో దేవుని మందిరంలో గొప్పవాడిగా కనపడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ యేసు ప్రభు అంటూ ఉన్నారు కదా, ఇతని కంటే మందిరంలో ఉండి నేను గొప్పవాడినని ప్రార్థన చేసిన వాని కంటే ప్రభువా నేను పాపిని, నన్ను కనుకరించు, నన్ను కరుణించు అని ప్రార్థన చేసినటువంటి వాడు అతడు మేలు నందుచు తన గృహానికి వెళుతూ ఉన్నాడు, తన ఇంటికి వెళుతూ ఉన్నాడు. అతని యొక్క ప్రార్థన చాలా ఇష్టమైనటువంటి ప్రార్థనగా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు ఎన్ని మంచి గుణాలైనా కలిగి ఉండొచ్చేమో, కానీ ఇక్కడ జ్ఞాపకం చేసినటువంటి మాటలు గమనించగలిగితే నీవు ప్రేమలో వేరు పారలేనటువంటి వాడవైతే ఎన్నున్నా కానీ మోగడి కనకము సమానమైనటువంటి వాడవే. సంఘానికి ఇది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమించడం అంటే నీకు సంబంధించినటువంటి వాడిని ప్రేమించడం కాదు. నేను నా పిల్లలు తప్ప ఇంకెవరిని ప్రేమించనని పాస్టర్ గారు అంటారా? నేను మా ఆయన తప్ప ఇంకెవరిని ప్రేమించనని అంటారా? కదా. లోకంలో మనం గమనించగలిగితే అది వ్యక్తిగతమైనటువంటి మాట. నీ పొరుగువాడు అంటాడు ఇక్కడ, అంతే. మనం గమనించగలిగితే ఆయన ప్రేమించకపోతే ఇంకెవరిని ప్రేమిస్తారులే, కానీ నిజంగానే కాదు. మన ప్రేమ విషయంలో జ్ఞాపకం చేస్తే భార్య భర్త, భర్త భార్య, ఇది ఒక రకమైనటువంటి ప్రేమ. పిలువో వేరు, కాలువో వేరు, ప్రేమలో వ్యత్యాసాలు ఉన్నాయి మనం గమనించగలిగితే. అయితే దేవుని వాక్యము మనకి జ్ఞాపకం చేస్తుంది ఏంటి? మనము మన సహోదరుని పట్ల ప్రేమ కలిగి ఉండాలి. మన సహోదరుని విషయంలో ప్రేమలో వేరు పారిన వారమై ఉండాలి. అప్పుడు దేవుని రాజ్యములో మనం నిలబడగలుగుతామంటాడు. ప్రేమ లేనటువంటి వాడు వ్యర్థుడే. ఇంకొక మాట ఈ వాక్యంలోనే మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాటలు మనం గమనించగలిగితే, చేదైనటువంటి వేరు కూడా మనకు కనపడుతుంది. వాక్యములో మనకు అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా ఒకసారి చూడండి. ఆ వచన భాగంలో కూడా మనకి తెలియపరుస్తూ ఉంచాడు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచన భాగం చాలా మంచి మాట ఇక్కడ కూడా పౌలు భక్తుడు గుర్తు చేస్తాడు. ఆ ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు పరిశుద్ధములే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలేవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలేవ చెట్టు యొక్క సారవంతమైన వేరులతో కలిసి పాలు పొందిన ఎడల. పిల్లలు గమనించండి, ఈ పై భాగంలో తెలియపరుస్తూ ఉంచాడు. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతియు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. ఈరోజు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. పై భాగాన్ని మనం గమనించగలిగితే, ఒక పెద్ద చెట్టు మన ఇంటి దగ్గర ఉందనుకోండి, నేల మీద నుండి నేను నిర్మల్ కుమార్ గారి ఇంటికి విజిటింగ్కి వెళ్ళినప్పుడు మేరీ గారి ఇంటి దగ్గర ఒక చెట్టు కనపడతా ఉంటుంది. దాని చుట్టూ టైల్స్ వేసి కనపడతాయి. అది దాన్ని అబ్జర్వ్ చేస్తే ఎక్కడో చెట్టు తీసుకొచ్చి దాని మీద పెట్టినట్టు కనపడతా ఉంటుంది. అసలు అది భూమిలో పాతినటువంటి చెట్టుగా కనపడదు. దాని వేరు కూడా అసలు కొంచెం కూడా కనపడదు అనమాట. అదేదో తీసుకొచ్చేసి నరికేసి అటు మొదల దగ్గర నరికేసి తీసుకొచ్చి నిలబెట్టినట్టు కనపడతా ఉంటుంది. నేను చాలాసార్లు ఆ చెట్టును చూస్తూ ఉంటాను. అరే ఇది గాలి వచ్చినప్పుడు పడదా ఏంటి అనేటువంటి, దీనికి బలం ఎక్కడుంది? ఈ చెట్టు ఇంతగా నిలబడడానికి బలం ఎక్కడుంది? కానీ కనపడకుండా టైల్స్ వేసారు. లోపల కూడా టైల్ కనపడుతూ ఉంటుంది. దాని కాండం అంతా కూడా, దాని మొదలంతా కూడా దాని మీదకి అటు ఇటు స్ప్రెడ్ అవుతా పెరుగుతా కనపడుతుంది. కానీ ఆ ఒక్క వేరు కూడా బయటికి కనపడదు అనమాట. ఒక్క వేరు కూడా బయటికి కనపడదు. ఈరోజు పైన ఉన్నటువంటి చెట్టు భాగాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాము, కానీ ఆ భూమి లోపల ఉన్నటువంటి వేరు భాగాన్ని మనం చూడలేము. దేవుని వాక్యము సెలవిస్తుంది ఏమిటంటే, వేరు మంచిదైతేనే చెట్టు మంచిదైతే అంటాడు. ఈరోజు ఆ వేరు లోపల భాగంలో ఉన్నటువంటి వేరు మంచిగా ఉంటేనే
పైన ఉన్నటువంటి చెట్టు మంచిగా ఉంటుంది, చెట్టు కొమ్మలు మంచిగా ఉంటాయి, వాటి ఫలాలు కూడా మంచిగా ఉంటాయి. ఈరోజు నీ హృదయాంతరంగము మంచిగా ఉంటేనే నీ వ్యక్తిత్వం బాగుంటుంది. ఈరోజు నీ హృదయంలో ఉన్నటువంటి స్వభావం మంచిగా ఉంటేనే నీ నడవడిక బాగుంటుంది. నీ హృదయం పాడైపోతే నీ జీవితం కూడా పాడైపోయినట్లే. నీ మనసు బాగోలేనప్పుడు నీ ఆలోచనలు బాగుండవు, నీ తలంపులు బాగుండవు, నీ నడవడిక బాగుండదు, నీ ఉద్దేశాలు బాగుండవు, నీవు జీవించే జీవితమే బాగుండదు. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఇదే. చూడండి, ఒకవేళ ఆ వేరే చెడిపోతే అంటాడు, ఆ వేరే మంచిది కానిదైతే దాని భావాన్ని కూడా ఇక్కడ తెలియపరుస్తాడు. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని గమనించగలిగితే, ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 15వ వచన భాగంలో మనకి తెలియపరచబడుతుంది. ఈ మాట చదువుకుందాం, ఒక్కసారి గమనించండి పిల్లరా. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 15 వచ్చిన భాగాన్ని చూడండి ఒక్కసారి. దీనిలో రాయబడుతున్నటువంటి మాట 14, 15. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువుని చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపలుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూచుకున్నాడు అంటాడు కదా. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఈ వాక్య భాగంలో మనకి జ్ఞాపకం చేయబడుతుంది. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని అంటాడు కదా. ఈరోజు దేవుని కృపలో నుండి ఏమైనా తప్పిపోతామేమో. వాక్యం అయితే సెలవిచ్చింది, జాగ్రత్త. ఈరోజు దేవుని యొక్క కృపను యొద్ద నుండి తీసివేయబడుతుందేమో. మీరు అనొచ్చు, అదెందుకు తీసివేయబడుతుంది పాస్టర్ గారు అనొచ్చు. బైబిల్ గ్రంథంలో సౌలు మహారాజు యొక్క జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేశాడు. దేవుని మాట విననప్పుడు, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చినప్పుడు, దేవుని చిత్తములో నీ జీవితం లేనప్పుడు నీలో ఉంచినటువంటి ఆత్మను దేవుడు తీసివేసి నీలోనికి దురాత్మను పంపిస్తాడు. దురాత్మ అంటే మనందరికీ తెలుసు, సాతాను స్వభావాన్ని నీకు కలగచేస్తాడు. పరిశుద్ధత నీలో ఉండదు, కానీ సాతాను యొక్క స్వభావాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఇస్కరియోతు యోధా స్వభావాన్ని నీకు ఇస్తాడు. ఇస్కరియోతు యోధా స్వభావం ఎలాంటిదో తెలుసు కదా. ఆయన ప్రభు దగ్గరే ఉన్నాడు, ప్రభుతోనే ఉన్నాడు. యేసు ప్రభువారు అంటారు యోహాను సువార్తలో, నేను 12 మందిని ఏర్పరచుకున్నాను కదా, అయితే ఈ 12 మందిలో మీలో ఒకడు సాతానుడు అంటాడు. నిజమే కదా. ఆయన 3.5 సంవత్సరంలో ప్రభుతో ఉన్నాడు, ప్రభు మాట విన్నాడు, ప్రభు పరిచర్లో పాలిభాగస్తుడై ఉన్నాడు. ప్రభు వారు ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చాడు, ప్రభు బలలో పాల్గొన్నాడు. కానీ చివరికి ఆ ప్రభువునే లోకానుసారమైనటువంటి ఆలోచనతో పట్టించినటువంటి వాడు, అమ్మివేసినటువంటి వాడు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళాలా ఉండుండొచ్చేమో. పరిశుద్ధ గ్రంథంలో వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉన్నది కదా, పరిశీలన చేసుకోమంటాడు. అది నువ్వు గ్రహించలేకపోవచ్చు. దేవుని కృపలో నువ్వు దూరం అయిపోతే, దేవుని కృపకు నువ్వు దూరంగా ఉన్నట్లయితే దేవుని దగ్గరే ఉంటావు, కానీ నువ్వు దేవుని కృపకు దూరంగా ఉన్నావని నువ్వు గ్రహించలేవు. దేవుని ఆత్మ కలిగినటువంటి వాడుగా నేనున్నావు అనుకుంటావు, కానీ నీలో ఉన్నటువంటి ఆత్మ దేవుని ఆత్మ సాతాను స్వభావంతో కూడినటువంటి ఆత్మ అనేది నువ్వు గ్రహించలేవు. ఎందుకంటే సాతాను యొక్క స్వభావం అనేటువంటిది ఎప్పుడు దేవునికి విరుద్ధంగా నిలబడుతుంది, ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగా పోరాడుతుంది, ఎప్పుడు దేవుని తలంపులను చెడగొడుతుంది, ఎప్పుడు దేవుని కార్యము నెరవేర్చకుండా అడ్డుకునేది ఏదైనా ఉన్నదంటే అది సాతాను స్వభావమే. సాతాను స్వభావంతో కూడినటువంటి ఆత్మ నడిపింపే. ఈరోజు ఏ ఆత్మ నడిపింపు అనేటువంటిది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీవు దేవుని కృపలో నుండి దూరం అవుతున్నావు అంటే ఒక విషయాన్ని నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఈరోజు నా మనసు ఎలా ఉంది? అది దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుందా, సాతాను స్వభావానికి అనుకూలంగా ఉందా? ఈరోజు నేను దేవుని తలంపులలో నా జీవితాన్ని నడిపించుకుంటూ ఉన్నానా, లేదా లోక తలంపులలో అనగా సాతాను ఉద్దేశాలలో నా జీవితం నిలబడుతూ ఉందా? ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. నువ్వు పరీక్షించుకున్న మరుక్షణము నీకు అర్థమవుతుంది, పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు కదా, పరిశుద్ధాత్మదేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు కదా, నా కుమారుడా, నా కుమార్తె, నీవు దూరం అయిపోతూ ఉన్నావు,
నా కృపలో నుండి నువ్వు దూరం అయిపోతూ ఉన్నావని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉంచాడు. అదే సమయంలో అంటాడు కదా, ఏదైనా చేదైన వేరు నీలో ఉందేమో చూసుకోవాలి. వేరులో చాలా వేర్లు ఉన్నాయి. తల్లి వేరు ఉంటుంది, పిల్ల వేర్లు ఉంటుంది కదా, మనందరికీ తెలుసు. చెట్టును నరుకుతున్నటువంటి సమయంలో గొడ్డలతో మొదలు భాగము చెట్టును నరుకుతున్నటువంటి సమయంలో చెట్టు పడిపోకుండా నిలువుగా బారుగా నేల లోపలికి చుచ్చుకుని పోయేటువంటి ఒక వేరు ఉంటుంది. దాన్ని తల్లి వేరు అంటారు కదా. అందరికీ తెలిసినటువంటి వారి పెద్దలైనటువంటి వారందరికీ తల్లి వేరు అంటారు. అది చెట్టు పై భాగము ఎలా ఎదుగుతూ ఉంటుందో మొదల భాగంలో నుంచి లోపలికి నేరుగా తిన్నగా భూమి లోపలికి చొచ్చుకుని పోతుంది. అది తల్లి వేరు. అది ఊరుతూ ఉంటుంది, లావుగా తయారవుతూ ఉంటుంది. దాని చుట్టూ కూడా పిల్ల వేర్లు భూమిలో పాతికిపోతూ ఉంటాయి. నేల మీద లోపల భాగంలో అల్లుకుంటూ అటు ఇటు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. వాటిని పిల్లవేర్లు అంటారు. తల్లి వేరు మాత్రం లోపలికి వెళుతుంది తిన్నగా. పిల్లవేర్లు భూమిలో నలుదిక్కులా కూడా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. పిల్లవేరులో బలం ఉండదు పిల్లరా, తల్లి వేరులో బలం ఉంటుంది. తల్లి వేరు పాడైపోయిందంటే, తల్లి వేరులో చేదు ఉందనుకో, చెట్టు అంతా చేదే, దాని కొమ్మలన్నీ చేదే, దాని పండ్లన్నీ చేదే. ఈరోజు నీ హృదయము తల్లి వేరుతో సమానము. నీ అవయవాలన్నీ కూడా పిల్లవేరులతో సమానమే. ఈరోజు నీ శరీరము క్రీస్తు శరీరంగా ఉండాలి. నీ హృదయాన్ని నువ్వు పాడు చేసుకుంటే నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకున్నట్లే. నీ కన్ను పాడైపోద్ది, నీ చేతులు పాడైపోతాయి, నీ పాదాలు అన్నీ పాపం వైపు నడుస్తాయి. కానీ ఏది ప్రభు వైపు నీ జీవితం నడవదు. ఈరోజు నీ హృదయము బాగుండాలంటాడు. నీ హృదయము బాగుండాలి అంటే జీవవాక్యము నీ హృదయంలో ఉండాలంటాడు పిల్లరా. ఇది సంఘానికి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. పౌలు భక్తుడు చెరలో ఉండి సంఘానికి హెచ్చరిస్తూ మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, మీరు జీవవాక్యమును పట్టుకొని జ్యోతుల వలె ప్రకాశించాలి, కానీ లోకాన్ని అంధకారంగా మార్చేటువంటి వారుగా ఉండకూడదు. మీ హృదయాలను పాడు చేసుకోకూడదు, మీ కుటుంబాలను పాడు చేసుకోకూడదు, సంఘాన్ని పాడు చేయకూడదు, సమాజాన్ని పాడు చేయకూడదు. ఒకవేళ పాడు చేసే స్థితిలో నువ్వు ఉన్నావు అంటే, ఇదిగో దేవుని కృపకు నువ్వు దూరం అయ్యావు, సాతాను చేత నువ్వు నడిపించబడుతూ ఉన్నావు. నీవు అంధకారంలో ఉండి నీ కుటుంబాన్ని అంధకారంలో నిలబెట్టి, సంఘాన్ని అంధకారంలో నిలబెట్టి, సమాజము కూడా పాడైపోవడానికి నీవు కారణముగా సాతాను బిడ్డగా వాడబడుతూ ఉన్నావు. అలా ఉండకూడదని సంఘాన్ని పౌలు భక్తుడు హెచ్చరించాడు. అలా ఉండకూడదు. నువ్వు ఎలా ఉండాలంటే ప్రకాశించాలా. నీ కుటుంబము వెలిగించబడడానికి నీవు దీపస్తంభం మీద ఉండాలా. నీ కుటుంబం అంతా వెలుగులో ఉండాలా. నువ్వు సంఘములో కూడా నీ కుటుంబం అంతా వెలుగును ప్రకాశింపచేసేటువంటి కుటుంబముగా ఉండాలి, కానీ అంధకారాన్ని నింపే కుటుంబముగా ఉండాలా. సంఘము సమాజంలో వెలుగుగా ఉండాలి, కానీ సంఘము సమాజంలో అంధకారం అనేటువంటి స్వభావాన్ని కలిగి ఉండకూడదని పౌలు భక్తుడు ఈ ఫిలిప్పీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ, మనకి కూడా ఈ పరిశుద్ధ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము జ్యోతుల వలె ప్రకాశిస్తూ వెలిగించు వారమై ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగా మా ప్రియ పరలోక తండ్రి, మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ దినమందు నాయన మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మీరు జీవవాక్యము చేత పట్టుకుని జ్యోతుల వలె ప్రకాశించు దీపములై ఉన్నారని సెలవిస్తూ ఉన్నారు. రక్షించబడినటువంటి నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి హృదయాలు ప్రకాశించుటకు నీ కృపనివ్వండి. వారి కుటుంబాలకు వెలిగించేటువంటి బిడ్డలుగా ఉండండి. కుటుంబములన్నీ ప్రకాశిస్తూ, సంఘము ప్రకాశిస్తూ, సమాజంలో ఉన్నటువంటి అంధకారమును పారదోలేటువంటి స్థితిలోనికి నాయన ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా వారి యొక్క జీవితాలు నడిపించుకునేటువంటి కృపను అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్.